హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీరు. నేనైతే పన్నీర్ మసాలా కర్రీని చేశాను, కానీ పాలక్ పన్నీర్ కర్రీని అయితే ఎప్పుడు కూడా ట్రై చేయలేదండి. ఫస్ట్ టైం చేశాను. 2 days నుంచి మా చిన్న బాబు అయితే గనక పాలక్ పన్నీర్ చేయి మమ్మీ అని ఒకటి సతాయింపు అనమాట. పిల్లలు అడిగిన తర్వాత మనం కాదంటామా అండి. ఇక ఈ పాలక్ పన్నీర్ కర్రీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా నచ్చింది నాకైతే గనక. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పాలక్ పన్నీర్ కర్రీ రోటీస్ లోకి, పుల్కాల్లోకి, జీరా రైసుల్లోకి చాలా బాగుంటుందండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ నీళ్లు పోసుకొని నీళ్ళన్నీ కూడా మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లోకి 4 కట్టల పాలకూరని తీసుకొని పాలకూరనంతా వలిచి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న పాలకూరనంతా మరుగుతున్న నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇలా పాలకూరనంతా వేసుకున్నాక మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించండి. పాలకూర అనేది కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది, అందుకని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా పాలకూర అనేది ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్నాక జాలిగరిట తీసుకొని ఈ పాలకూరనంతా కూడా చల్లటి నీళ్ళలోకి వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ పాలకూరనంతా నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ పాలకూరనంతా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పాలకూరనంతా వేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొనినా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ పాలకూర పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, 4 జీడిపప్పులు వేసుకొని ఇవి కూడా మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీనంతా పక్కన పెట్టేసుకోండి. నేనైతే 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి. నేనైతే కనుక ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ని అయితే నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కాస్త చిన్న సైజులో అయినా కూడా పన్నీర్ని కట్ చేసుకోవచ్చు. పన్నీర్ని మొత్తం కట్ చేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త దోరగా అయ్యేంతవరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేయించుకునేటప్పుడే కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పోపులోనే వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇలా వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ ఉంది కదా, అదంతా వేసుకోవాలండి. ఇలా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ 1 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. పచ్చివాసన పోతే సరిపోతుంది. మసాలాలన్నీ ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకున్నారనుకోండి పన్నీర్ అంతా కూడా విరిగిపోతుంది అనమాట. ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించండి. ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీరు రెడీ అయిపోతుంది. డాబా స్టైల్ పాలక్ పన్నీర్ అండి ఇది. ఎప్పుడు కూడా నేను డాబాలైనా తిన్నాను ఈ పన్నీర్ని, ఎప్పుడు కూడా ఇంట్లో అయితే ట్రై చేయలేదు. ట్రై చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది నాకైతే గనక. మరి ఈ పాలక్ పన్నీర్లోకి కాంబినేషన్ గా పుల్కాలు అయితే బాగుంటాయి, కానీ నేను రోటీలు కాల్చుకున్నానండి. అంటే ఆయిల్ లేకుండా కాల్చుకుంటున్నాను. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. నేనైతే పుల్కాల్లోకే బాగుంటుంది కర్రీ అనుకున్నాను, కానీ ఈ రోటీస్ లోకి అయితే చాలా బాగుందండి. కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. ఈ రోటీస్ లోకి పాలక్ పన్నీర్ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ గా ఉంది నాకైతే గనక. మీకు నచ్చిందా ఈ పాలక్ పన్నీర్ కర్రీ? నచ్చింది అనుకోండి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా మాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.